ఆంధ్ర వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజీనామా తీవ్ర టెన్షన్లో కేటీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్త ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చెక్కలు కొడుతుంది. గురువారం మాజీ మంత్రి జానారెడ్డి ఆయన కలవడం మరింత చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ లో పై చేరిక పైన ఇరువురి నేతల మధ్య చర్చలు జరిగినట్లు ఇంద్రకరణ్ రెడ్డి సన్నిహితులు తెలిపారు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం పక్కా అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే పార్టీ మార్పుపై ఇటు ఇంద్రకరణ్ రెడ్డి చేర్చుకోవడంపై ఇటు జానారెడ్డి కానీ అధికార ప్రకటన చేయలేదు. కానీ ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు అనగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇంద్రకరణ్ రెడ్డి కూడా హస్తం చెంతకు చేరుతారనే ప్రచారం బలంగా చేకూరుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుంది.